స్వీకారం చేసిన తర్వాత మంత్రి సత్యకుమార్ మొదటిసారి ధర్మవరానికి వచ్చారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజా ఆరోగ్యం నిర్వీర్యమైందని ఆయన అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని రకాలుగా కృషి చేస్తామని, జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేసి శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన వెల్లడించారు. వైద్య విద్య మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ధర్మవరం మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఇక్కడ శాసనసభ్యునిగా నన్ను గెలిపించిన ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 8 గంటల దాకా ప్రజలు పలికిన అపూర్వ స్వాగతానికి నేను సదా కృతజ్ఞుడిగా ఉంటాను. ఇవాళ ధర్మవరంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అనేక సమస్యలను ప్రస్తావిస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆశీర్వదించమని కోరడం జరిగింది. ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని చెప్పాను. వాళ్ళు నా మాట నమ్మారు, నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద. దానికి తోడు ఒక శాసనసభ్యునిగా ఉంటే ఒక రకంగా ఉండేది. ఇవాళ రాష్ట్ర మంత్రిగా కూడా ధర్మవరం ప్రజల కారణంగా అవకాశం నాకు వచ్చింది కాబట్టి నా భుజస్కంధాల మీద మరింత బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. వైద్య విద్య